లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ మరోసారి పాదయాత్రకు రెడీ అవుతున్నారు. కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తొలి విడత యాత్రలో భాగంగా ఈరోజు వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లిలో ప్రారంభం కానుంది. ఈ మేరకు పార్టీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ యాత్ర నేటి నుంచి 15వ తేదీ వరకు వేములవాడ, సిరిసిల్ల సెగ్మెంట్ల పరిధిలోని 88 గ్రామాల్లో బండి సంజయ్ పర్యటిస్తారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ మరోసారి పాదయాత్రకు రెడీ అవుతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర ఉండబోతున్నట్టు తెలుస్తోంది. తొలి విడత యాత్రలో భాగంగా ఈరోజు వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లిలో ప్రారంభం కానుంది. ఈ మేరకు పార్టీ వర్గాలు భారీ ఏర్పాటు చేశాయి. ఈ యాత్ర నేటి నుంచి 15వ తేదీ వరకు వేములవాడ, సిరిసిల్ల సెగ్మెంట్ల పరిధిలోని 88 గ్రామాల్లో బండి సంజయ్ పర్యటిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రఘు అందిస్తారు. రఘు. థ్యాంక్ యూ ఆనంద్. ఈ రోజు నుండి బండి సంజయ్ ప్రజాయుద్ధ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. ఉదయం 8 గంటలకు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండలం నుంచి ఈ రోజు మధ్యాహ్నం అక్కడ బహిరంగ సభ నిర్వహించి అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. మేడిపల్లి మండలం మరియు బొమ్మెన, భీమారం మండలం నుంచి ఈ రోజు సిరికొండలో నైట్ బస చేస్తారు. మళ్ళీ రేపు తిరిగి ఉదయం నుంచి మళ్ళా సిరికొండ నుంచి కట్లాపూర్, రుద్రంగి మరియు వేములవాడ నుంచి సిరిసిల్ల తంగలపల్లి గ్రామం దగ్గర ఈ పాదయాత్ర ముగుస్తుంది. సుమారు ఈ 2 రోజుల్లో 218 కిలోమీటర్లు పర్యటిస్తారు. ప్రజాహిత యాత్రకు సుమారు పాదయాత్రలో ఒక 4,000 నుంచి 5,000 మంది కార్యకర్తలు కూడా పాల్గొంటారని చెప్పి నాయకులు చెప్తున్నారు. ఓకే రఘు, ఈ యొక్క పాదయాత్రకు సంబంధించి ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్తా ఉన్నారు? కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలోని ఇరువరకు గతంలో ఆయన ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది. ఇప్పుడు ముందొచ్చే ఎలక్షన్లలో మళ్ళీ మోడీ నుంచి ఎలాంటి పథకాలు మనము ప్రజలకు అందించామనేది ప్రజల్లో చెప్పుకుంటూ మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో మళ్ళీ ఘన విజయం సాధించాలి. ప్రజలలో బీజేపీకి సంబంధించిన పథకాలని ఏమేమి వస్తున్నాయి, ప్రజలకు ఏమేమి అందుతున్నాయని చెప్పి ప్రజలను మోటివేట్ చేసి చెప్పుకుంటూ ప్రజల్లో ముందుకు వెళ్దామని చెప్తున్నాను. ఆనంద్, ఈ పాదయాత్రకు సంబంధించి వేములవాడ, సిరిసిల్ల స్థానిక నేతలే కానీ అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలే కానీ ప్రజల స్పందన ఎలా ఉంది? బీజేపీలో వాళ్ళకు కూడా సంతోషము వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా బండి సంజయ్ ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో మంచి కార్యక్రమాలు కానీ మన కార్యకర్తలు మోటివేషన్ కానీ చేయడం జరిగింది. మళ్ళీ కూడా బండి సంజయ్ కూడా ఎంపీగా ఆయనని గెలిపించుకుంటామని చెప్పి కార్యకర్తలు చెప్తున్నాను. థ్యాంక్ యూ రఘు.